గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. రక్తం ఇస్తాం కానీ కావేరీ నీళ్లు ఇవ్వం. కర్ణాటకలో ఎగిసి పడుతున్న తమిళ వ్యతిరేక ఆందోళనలు. నేడు కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం. బెంగళూరు విధ్వంసం, అల్లర్ల అదుపుపై చర్చ. 26 ఏళ్ల తర్వాత కశ్మీర్లో బక్రీద్ నాడు కర్ఫ్యూ. విధ్వంసం సమాచారంతో ముందస్తు జాగ్రత్త. అల్పపీడనంగా మారిన ఉపరితల ఆవర్తనం. కోస్తా తెలంగాణలో భారీ వర్షాలు. రియోలో మరోసారి ఎగిరిన భారత పతాకం. పారా ఒలింపిక్స్ లో రజతంతో మెరిసిన షాట్ పుట్ క్రీడాకారిణి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇవాళ ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలవనున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన ఈ రోజు ఉదయం కేంద్రం పెద్దలతో సమావేశమవుతారు. ఏపీలో హోదాకు సంబంధించి నిరసనలు, ప్రత్యేక ప్యాకేజ్ గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు గవర్నర్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన అధునాతన యంత్రాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ఈ దిశగా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే గుంతలతో నిండిన రోడ్లపైకి నీరు చేరింది. దీంతో రాత్రి వేళ రోడ్లపై ప్రయాణించే వాళ్లకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవల హైదరాబాద్ లో 3 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసినట్లే మరోసారి కుండపోత వాన పడవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. వరద సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు 3 షిఫ్టుల్లో పనిచేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. అలాగే వివిధ శాఖల అధికారులు, జోనల్ అధికారులు, ఇంజనీర్లకు ప్రత్యేకంగా సూచనలు పంపారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని కోరారాయన. కావేరీ జలాల విడుదలపై కర్ణాటకలో ఆందోళనలు తారస్థాయికి చేరాయి. బెంగళూరు హోయసల ప్రాంతంలో చైనా బజార్ను లూటీ చేశారు ఆందోళనకారులు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి 4 పోలీసులు, అధికారులు చేరుకుని వాళ్లను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై ఎదురుదాడి చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ బృందాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయి. దీంతో ఒక వ్యక్తి చనిపోగా మరో 5గురికి గాయాలయ్యాయి. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని ఉమేష్ గా గుర్తించారు. కునిగల్ ప్రాంతానికి చెందిన ఉమేష్ హెగ్గనహళ్లిలో ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితమే ఇతనికి పెళ్లి కాగా ప్రస్తుతం 4 నెలల బాబు కూడా ఉన్నాడు. కాల్పుల్లో గాయపడ్డ మిగతా వాళ్లకు ప్రాణాపాయం లేదంటున్నారు డాక్టర్స్. ప్రస్తుతం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. రాజ్గోపాల్ నగర్, కామాక్షిపాల్య, విజయనగర్, బైటరాయనపుర, కెన్గిరి, మగడి రోడ్, రాజాజీనగర్ కర్ఫ్యూ కొనసాగుతోంది. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల జగడం మరింతగా ముదిరింది. కర్ణాటకలో తమిళనాడు వాసులపై, తమిళనాడులో కర్ణాటక వారిపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తులు, వాహనాలపై పరస్పర దాడులతో 2 రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడంపై కొద్ది రోజులుగా కర్ణాటకలో ధర్నాలు, ర్యాలీలు, నిరసనలతో దద్దరిల్లిపోతోంది ఆ ప్రాంతం. తమిళుల ఆస్తులే లక్ష్యంగా దాడులు కూడా జరుగుతున్నాయి. దీనిపై తమిళులు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
కర్ణాటకలో తమిళులపై దాడులు జరుగుతుండటంతో తమ రాష్ట్రంలోని కన్నడిగులను టార్గెట్ చేశారు తంబీలు. ప్రతీకార దాడులతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తోంది. చెన్నైలోని మైలపూర్ ప్రాంతంలోని న్యూ వుడ్లాండ్స్ హోటల్పై తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరిగింది. రెస్టారెంట్ పై 6 పెట్రోల్ బాంబులు విసిరినట్లుగా హోటల్ సిబ్బంది చెబుతున్నారు. కొంతమంది హోటల్లోకి చొచ్చుకొచ్చి కర్ణాటకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని తెలిపారు. ఘటన అనంతరం అక్కడ ఓ లేఖను కూడా వదిలి వెళ్లారని, కర్ణాటకలో తమిళులపై దాడి చేస్తే తమిళనాడులోని అన్ని కన్నడ హోటల్స్, షాపింగ్ మాల్స్ పై ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించినట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు విధించిన స్టేపై ఇవాళ వెకెట్ పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి సంబంధించిన పిటిషన్స్ విచారణార్హమే అన్న న్యాయస్థానం అక్టోబర్ నెల 31న వాదనలు వింటామని స్టే విధించింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ఏపీ మంత్రులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఏపీపై కేంద్ర వైఖరి సరిగా లేదన్నారు ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు. ఇప్పటికైనా మోడీ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించాలన్నారు. అరక్కోణం, రేణిగుంట, నగరి పోలీస్ రైల్వే స్టేషన్స్ లో సదుపాయాలను మెరుగుపరచాలంటూ ఆయన చెన్నై దక్షిణ మధ్య రైల్వే శాఖ డివిజన్ మేనేజర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గాలి. ఖమ్మం జిల్లాలో పోడు భూములను పరిశీలించారు కాంగ్రెస్ నేతలు. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను హరితహారం పేరుతో ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. గద్వాల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. జిల్లా సాధన సమితి ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు. కొత్త జిల్లాల విషయంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచొద్దన్నారాయన. ఉద్యమ సమయంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కోదండరాం. నల్గొండ జిల్లా భువనగిరి బస్టాండ్లో ఉన్న దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనుమతులు లేని పదార్థాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. Should break this now, stay with us.